వేణుస్వామి జాతకం ఎలా ఉంది? సో నందిపొట్ల శ్రీహరి శర్మ గారు మనకి ఎక్స్ప్లెయిన్ చేస్తారు, ఒకసారి చెప్పండి. అంటే మీరు అందించినటువంటి వివరాల ప్రకారం చూసుకుంటే ఇక్కడ ఎవరి యొక్క భావాలని వ్యతిరేకించడం అనేది కాదు, కాకపోతే వీరికి యోగించినటువంటి గ్రహాలు ఏ విధంగా యోగించాయి, ఇప్పుడు ఎందుకు ఈ యొక్క అపప్రదల్లో ఉన్నారు అనేటువంటిది క్లుప్తంగా మనం తెలియజేసుకుని, జన్మించిన లగ్నం అంటే మీరు ఇచ్చినటువంటి ఇన్పుట్స్ ప్రకారం చూసుకున్నట్టయితే మిథున లగ్నము, ధనుర్లగ్నము, మిథున రాశి. ఇక లగ్నాధిపతి అయినటువంటి గురుడు చతుర్థ స్థానంలో దిగ్బలుడై ఉన్నాడు, బలంగానే ఉన్నాడు. సప్తమ దశమాధిపతి అయినటువంటి బుధుడి నక్షత్రంలో ఉన్నాడు. ఇక రవి బుధులు ద్వితీయ స్థానంలో, శుక్రుడు వ్యయ స్థానంలో యోగకారకుడు. ఇక లాభమందు రాహు, పంచమందు కేతువు, షష్టమందు కుజుడు వక్రీకరించి ఉండడం, అలాగే అష్టమందు శని వక్రీకరించి ఉండడం. కాబట్టి ఇక్కడ ప్రధానంగా చూసుకుంటే ఒక వ్యక్తికి సంబంధించినటువంటి సంపూర్ణమైనటువంటి యోగ జాతకం అని అన్నప్పుడు జన్మించిన లగ్నానికి గురుడు యోగకారకుడు, లగ్నాధిపతి ఉన్నాడు. కాబట్టి గురుడు స్వక్షేత్రంలో ఉండడం, బలాన్ని ఇవ్వడం. అంటే అష్టమ స్థానంలో శని వక్రీకరించి ఉండడం. అష్టమ స్థానంలో శని మామూలుగా ఉంటే యోగించకపోవు, కానీ వక్రీకరించినట్టు కారణం చేత శని ప్రబలమైనటువంటి యోగకారు కూడా చక్కటి ఆయుష్ని అయితే ఇస్తాడు. ఇక 23 ఏప్రిల్ 2016 నుంచి 24 ఫిబ్రవరి 2023 వరకు వీరికి కేతు మహాదశ జరిగింది. జన్మించిన లగ్నము గురుపాలిత లగ్నం అవ్వడం, ఈ గురుపాలిత లగ్నంలో కేతువు కూడా ఉండడం, గురుపాలిత లగ్నాల్లో శుభగ్రహాల్లో ఉన్నటువంటిది అంటే గురువు, రవి అలాగే కేతువు, కుజుడు, చంద్రుడు, ఇవన్నీ గురుపాలిత ఉండేటువంటి గ్రహాలు. కాబట్టి ఆ కేతు యోగిస్తాడు. కేతు పంచమ స్థానంలో ఉన్నాడు. అంటే కేతువు ఎవరింట్లో ఉంటే, ఆ ఏ గ్రహం సంబంధించిన గృహంలో ఉంటే ఆ ఇంటి రాశ్యాధిపతి యొక్క ఫలితాన్ని ఇస్తాడు. కేతువు కుజుని ఇంట్లో ఉండడం, కుజుడు షష్టమ స్థానంలో ఉన్నాడు, రుణస్థానం, రోగస్థానం. కానీ వక్రీకరించినటువంటి దానికి ఇచ్చేటువంటి వ్యతిరేక ఫలితాలు కాస్త శుభ ఫలితాలుగా ఉంటాయి. అందుకనే ఇట్టి కుజుడు షష్టమ స్థానంలో ఉన్నటువంటి కారణం, వక్రీకరించినటువంటి కారణం చేత ఆ కేతు మహాదశ కుజుని యొక్క ఫలితాలను ఇవ్వడం జరిగింది. అద్భుతంగా వీరు 2016 నుంచి 2022 వరకు ఫేమ్ అండ్ నేమ్, వెల్త్, అన్ని రకాలుగా భోగాలు అనేటువంటిది అనుభవించడం జరిగింది. మనం గమనించుకున్నట్లయితే వారి జీవితంలో గత 7-8 సంవత్సరాల నుంచి అద్భుతమైన ఫామ్లో ఉన్నారు. కానీ గత సంవత్సరం 2023 నుంచి అంటే గత సంవత్సరం అంటే 24 ఫిబ్రవరి 2023 నుంచి శుక్ర మహాదశ ప్రారంభమైంది. శుక్రుడు జన్మించిన ధనుర్లగ్నానికి సంపూర్ణమైనటువంటి పాపి, అంటే అవయోగాన్ని కలగజేసేటువంటి గ్రహం. కానీ వ్యయస్థానంలో ఉండడం వల్ల యోగం అనేటువంటిది, భోగం అనేటువంటిది ఉంటుంది. కానీ అట్టి శుక్రుడు కొంత అవయోగాన్ని కూడా కలగజేస్తాడు. అందుకనే వీరి యొక్క గ్రాఫ్ జీవితంలో మైల్ స్టోన్లో, లైఫ్లో 2023 ఫిబ్రవరి తర్వాత పూర్తిగా డౌన్ఫాల్ అవుతూ వస్తుంది. ఎందుకంటే నడిచేటువంటి యొక్క దశ ఏదైతే ఉందో శుక్ర మహాదశ, షష్టమ లాభాధిపత్యం వచ్చినటువంటి శుక్రుడు వ్యయస్థానంలో ఉండడం కొంతవరకు కాపాడగలుగుతున్నాడు. కానీ ఇక్కడ ఏంటంటే ఇక్కడ కుజ శుక్రులకి పరివర్తన యోగం కలిగింది. కాబట్టి శుక్రుడు షష్టమ స్థానంలోనే ఉంటాడు, కుజుడు 12వ ఇంట్లో ఉన్నట్టుగానే భావన చేయాలి. కాబట్టి శుక్రుడు షష్టమ స్థానంలో ఉన్నప్పుడు రుణస్థానాధిపతి అన్నప్పుడు ఏమవుతుందంటే రుణము తీరిపోతుంది. అంటే రుణగ్రస్తులన్న అవుతారు, లేదా మనకు వచ్చినటువంటి నేమ్ అండ్ ఫేమ్ అది కూడా రుణం తీరిపోయి మన నుంచి వెళ్ళిపోతుంది. ఇక ఈ 20 సంవత్సరాల పాటు ఉండేటువంటి యొక్క శుక్రుని యొక్క దశ మాత్రము చాలా జాగ్రత్తగా వీరు చక్కగా వాక్కుని మంచిగా వాడుకుంటే కనుక అద్భుతమైనటువంటి యోగాన్ని అయితే ఇస్తుంది. ఇట్లాంటి జాతకాలు చెప్పకుండా, ఏది నాగ చైతన్య, శోభిత, ధూళిపాళ్ళు విడిపోతారని చెప్పకుండా మంచిగా శుభమైనటువంటిది నెక్స్ట్ బాగానే ఉంది, ఫ్యూచర్ అంతా బాగానే ఉంటుందండి. అంటే ఫ్యూచర్ అంతా అంటే ఈ శుక్ర మహాదశ మాత్రం అంత యోగించదండి వీరి జాతకానికి. అందుకనే ఆ 2023 నుంచి 2026 వరకు డౌన్ఫాల్ స్టార్ట్. 2026 వరకు ఆ విధంగానే శుక్రుడు కాస్త డ్యామేజ్ చేస్తాడు. అలాగే ఎక్కువ గమనించుకుంటే 2023 తర్వాత 2026 వరకు కూడా దూర ప్రాంత గమనంలోనే ఎక్కువగా ఉండే అవకాశం ఉంటుంది. ఎందుకంటే వ్యయస్థానంలో శుక్రుడు ఉన్నాడు. కాబట్టి అంటే విదేశీ యానము, విదేశీ స్థితి ఉంటుందంటే మనం వ్యయస్థానం నుంచి మనం లెక్క వేసుకోవాలి, నవమ స్థానం కూడా లెక్క వేసుకోవాలి. అది ఓకేనండి. ఆయన రాసులను బట్టి, నక్షత్రాన్ని బట్టి ఒక మాట చెప్పండి. ఆయన నాగ చైతన్య, శోభిత, ధూళిపాళ్ళు 2027 విడిపోతారు, కలిసి ఉండరని చెప్పాడు. అంతకుముందు సమంతాను వీళ్ళు విడిపోతారని చెప్పాడు. రష్మికకిను రక్షిత్ శెట్టికి మధ్య బంధం బాగుండదు, వీళ్ళు కలిసిపోయి ఉండొద్దని చెప్పాడు. ప్రభాస్ సినిమాలు ఫ్లాప్ అయిపోతాయని చెప్పాడు. లేకపోతే రేవంత్ రెడ్డి గెలవడని చెప్పాడు, చంద్రబాబు గెలవడని చెప్పాడు. అట్లాగే వేణుస్వామి వైవాహిక జీవితం ఎలా ఉండదు?